హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఉద్యోగ పెన్షనర్లకు కేంద్రం మరో గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించి ఎటువంటి ముఖ్యమైన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టైప్లోకి వెళ్ళిపోదాము. ఇక ఈపీఎఫ్ఓ ఖాతాల్లో నిల్వలపై చెల్లించే వడ్డీకి సంబంధించి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ అప్డేట్ అయితే ఇచ్చింది. ఫైనల్ పీఎఫ్ సెటిల్మెంట్ చేస్తున్న ఉద్యోగులకు సవరించిన వడ్డీ రేట్లను చెల్లిస్తున్నట్లు తెలిపింది. అంటే రిటైర్ అయిన ఉద్యోగులకు ఈ చెల్లింపులు చేస్తున్నట్లు పేర్కొంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ చెల్లింపుల గురించి యూజర్ల నుంచి తరచూ ప్రశ్నలు వస్తున్న నేపథ్యంలో ఈపీఎఫ్ఓ నుంచి ఈ ప్రకటన వచ్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ నిల్వలపై 8.25% వడ్డీ ఖరారు చేస్తూ మే 31వ తారీఖున కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసినట్లు ఈపీఎఫ్ఓ ఎక్స్ వేదికగా పోస్టు చేసింది. 2023-24 మధ్యలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభంలో ఫైనల్ సెటిల్మెంట్ చేసుకున్న వారందరికీ సవరించిన వడ్డీనే చెల్లిస్తున్నట్లు ఈపీఎఫ్ తెలిపింది. ఇక ప్రస్తుతం నోటిఫై చేసిన తర్వాత సవరించిన వడ్డీ ప్రయోజనం అందాలన్న ఉద్దేశంతో ఫైనల్ సెటిల్మెంట్లు చేసుకున్న మెంబర్లందరికీ అదే వడ్డీని చెల్లిస్తున్నట్లు పేర్కొంది. ఇక ప్రస్తుత ఖాతాదారులందరికీ కూడా అదే వడ్డీ త్వరలో అందుతుందని, అయితే ఎప్పుడనేది మాత్రం స్పష్టత అయితే ఇంకా ఇవ్వలేదు. ఇక సాధారణంగా ప్రతి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ రేట్లను తదుపరి ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఖరారు చేస్తారని, ఆ విధంగా మే నెలలో వడ్డీని ఖరారు చేసినట్లు ఈపీఎఫ్ఓ తెలిపింది. ఇక ఇటీవల సంవత్సరంలో ఇదే అత్యధిక వడ్డీ అని పేర్కొంది. ఇక చిన్న మొత్తాల పొదుపు పథకాలు జీపీఏఎఫ్, పీపీఎఫ్ వడ్డీ రేట్లతో పోలిస్తే ఇదే అధికమని తెలిపింది. ఇంతకుముందు ఆర్థిక సంవత్సరానికి 2022-2023 వడ్డీ రేటును 8.15%గా నిర్ణయించారు. ఇక ఈపీఎఫ్ఓ వడ్డీని ఉమాంగ్ యాప్లోకి వెళ్ళి యూఏఎన్ ఓటీపీ ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు. యూపీఎఫ్ మెంబర్ పోర్టల్లోకి వెళ్ళి కూడా యూఏఎన్ పాస్వర్డ్ ఎంటర్ చేసి వివరాలు అయితే తెలుసుకోవచ్చు. లేదంటే 9966044425 నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వచ్చు. ఇక ఈపీఎఫ్ఓ హెచ్ఓ అని టైప్ చేసి యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేసి 7738299899 నెంబర్కు ఎస్ఎంఎస్ చేసినా కూడా నిల్వల సమాచారం పొందవచ్చు.